తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమవగా అప్లికేషన్లు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు 1,08,94,115 దరఖాస్తులు వచ్చాయి. 5 గ్యారంటీల కోసం 93,38,011 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మిగతా అవసరాల కోసం 15,55,000 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు పెట్టుకున్నారు. సోమవారం నుంచి డేటా ఎంట్రీ ప్రారంభించి 17లోగా పూర్తి చేయనున్నారు. ప్రధానంగా తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. సోమవారం నుంచి అభయహస్తం దరఖాస్తులు ఎంట్రీకి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. 5 గ్యారంటీల కోసం 93,38,111 దరఖాస్తులు అందాయి. మిగతా అవసరాల కోసం వచ్చిన దరఖాస్తులు 15,55,000 ఉన్నట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు పథకాలకు దరఖాస్తులు అందినట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక సోమవారం నుంచి అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ ఉండనుంది. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి చేసేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో ముగిసిన ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. బలరాం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం కాసేపటి క్రితమే ముగిసింది. మనం చూసాం, గత నెల డిసెంబర్ 28న ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సంబంధించి పెద్ద ఎత్తున అర్హులు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు వాళ్ళందరి నుంచి కూడా పూర్తి స్థాయిలో దరఖాస్తులు తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, ఈ 5 గ్యారంటీలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా పూర్తి స్థాయిలో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో మొత్తం 8 పని దినాల్లో పెద్ద ఎత్తున ఈ స్పందన వచ్చిందని చెప్పవచ్చు. నిన్నటి వరకు చూసినట్లయితే 1,08,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో 5 గ్యారంటీలకు సంబంధించి 98,000 గ్యారంటీలు వచ్చిన దరఖాస్తులు వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం హస్తినాపురం వార్డులో ఉన్నాం. ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఇప్పటి వరకు అంటే చివరి నిమిషం వరకు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్న వారి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చిన అనుమానాలు ఏంటి, వాళ్ళకు వచ్చిన సమస్యలు ఏంటనే దానిపై మనం ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేశాం. సార్, ఇక్కడ ఈ వార్డులో ఈ సెంటర్లో ప్రధానంగా మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఏ పథకాలకు ఎక్కువ దరఖాస్తు చేసుకుంటున్నారు? ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 28వ తారీఖు నుండి నేటి వరకు, అంటే ఈరోజు 6వ తారీఖు వరకు దాదాపు 6 నుంచి 7,000 అప్లికేషన్లు వచ్చినాయి. ప్రజలు ఎక్కువ శాతం గ్యాసు, కరెంటు మరియు సొంతం ఇల్లు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు ఫామ్ నింపే దరఖాస్తు నింపే విషయంలో ఏమైనా సమస్యలు వచ్చాయి? వాళ్ళకు దరఖాస్తు నింపడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మా ఆఫీస్ తరఫు నుంచి ఇక్కడ మా వార్డ్ ఆఫీసర్ విఘ్నేశ్వర్ గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ సిబ్బంది ఫామ్స్ ఫ్రీగా ఫిలప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మొత్తం మీద దరఖాస్తుదారుల నుంచి అయితే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఈ రోజు కూడా మనకున్న సమాచారం మేరకు తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షలకు పైగా దరఖాస్తులు ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు మొత్తం మీద 8 పని దినాల్లో మొత్తం అభయహస్తానికి సంబంధించిన 5 గ్యారంటీలకు సంబంధించి ఈ రోజు వరకు మరో గంట 2 గంటల్లో పూర్తి స్థాయిలో అధికారికంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నది సెక్రటరియట్ నుంచి సమాచారం అందుతుంది. మనకున్న సమాచారం మేరకు మొత్తం 1,20,00,000 పైచీలకు దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి భారీ స్థాయిలో దరఖాస్తుదారులు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ 5 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అప్లై చేసుకున్నారు. అయితే ఇవి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి మొత్తం మీద ఈ యొక్క 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా డాటా ఎంట్రీ చేస్తారు. ఈ సమాచారాన్ని అంతా కూడా కంప్యూటర్లో నిక్షిప్త చేసిన తర్వాత దానికి అర్హులు ఎవరన్న దానిపై కూడా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ నెల 17 వరకు డాటా ఎంట్రీ కార్యక్రమం ముగిసిన తర్వాత 17 తర్వాత ఏ పథకాలకు ఎవరెవరు అర్హులు, ఎందుకంటే ప్రతి గ్యారంటీకి 6 గ్యారంటీల్లో ప్రతి గ్యారంటీ పథకానికి వైట్ రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వైట్ రేషన్ కార్డులు కూడా చాలా మందికి లేవు. ఎందుకంటే గత
గత 10 ఏళ్ల నుంచి కొత్తగా వైట్ రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ జారీ చేసిన పరిస్థితి లేదు. దాంతో 10 లక్షలకు పైచులకు ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా 15 నుంచి 20 లక్షల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి రేషన్ కార్డులన్నీ కూడా పూర్తి స్థాయిలో జారీ చేసిన తర్వాత ఈ పథకాలు అమలు చేస్తారా, లేకపోతే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఈ పథకాలను అమలు చేసి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తారు? ఇటువంటి అంశాల దానిపై కూడా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు మనం చూసాం ప్రతి పథకానికి సంబంధించి మనం ఉదాహరణకు తీసుకుంటే మహాలక్ష్మి పథకాన్ని తీసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఈ వివరాలన్నీ కూడా దరఖాస్తుదారులు లబ్ధిదారులు ఎవరైనా వివరాలు తీసుకుంటున్నారు, కానీ బ్యాంక్ అకౌంట్ లాంటి వివరాలు కూడా తీసుకోవట్లేదు. కాబట్టి ఈ పథకాలు అమలు చేస్తారా లేదా అన్న దానిపై కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన పరిస్థితిని కూడా మనం చూసాం. కాబట్టి ఇటువంటి అన్ని పథకాలకు సంబంధించి అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో డాటా ఏంటంటే ఇప్పటివరకు 1,20,000 పైచీలకు 1,20,00,000 పైచీలకు దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి వాటన్నిటిని కూడా డాటా ఎంట్రీ చేసిన తర్వాత లబ్ధిదారులు ఎవరు, నిజమైన లబ్ధిదారులు ఎవరు, ఎవరెవరికి వైట్ రేషన్ కార్డు ఉంది, ఎవరెవరికి ఈ పథకాలు ఎవరెవరు అర్హులు, ఇటువంటి అంశాలన్నింటిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించనుంది. మార్గదర్శకాలు నిర్దేశించిన తర్వాత ఈ పథకాల అమలు పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి ఉండబోతుందన్న దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాసేపటి క్రితమే ఈ యొక్క 5 గ్యారెంటీలకు సంబంధించిన అభయస్థం పథకాలకు సంబంధించిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. కాబట్టి ఇక సోమవారం నుంచి దీని డాటా ఎంట్రీ కార్యక్రమం మొదలవుతుంది. 17వ తారీఖు వరకు డాటా ఎంట్రీ పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఎవరెవరు అర్హులు, ఈ పథకాలకు ఎంతమంది అర్హులు, లబ్ధిదారులు ఎంతమంది అన్న దానిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.